అందరికీ నమస్కారం. దైవబలం రాధాకృష్ణ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. 2025 ఫిబ్రవరి 23 నుండి మార్చి 1వ తేదీ వరకు వార ఫలితాలు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి ఫలితాలు. అశ్విని 4 పాదములు, భరణి 4 పాదములు, కృత్తికలో 1వ పాదం కలిసి మేషరాశి అవుతుంది. ఈ యొక్క రాశికి అధిపతి కుజుడు. కుజుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉంటే వస్తు వాహనాలు, వ్యాపారాలు, భూములు, స్థలాలు, దాంపత్య సుఖం, నాగదోష పరిహారం, వంద్యాదోష నివారణ, కీర్తి ప్రతిష్టలు, అధికారం ఇత్యాది యొక్క ఫలితాలు కలుగజేస్తాడు. గుండె ధైర్యం, ధైర్య సాహసాలు కలిగి ఉంటారు. కుజగ్రహం నీచమైన స్థానములో ఉంటే వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కలుగజేస్తాడు. మీ యొక్క వ్యాపారం, వ్యవహారం, ఉద్యోగం, గృహం, వస్తువాహనాలు అనుకూలంగా ఉండాలంటే, గ్రహచార స్థితి బాగా ఉండాలంటే ప్రతి మంగళవారం కుజగ్రహానికి అభిషేక పూజలు జరిపించి కందులు దానం చేసి ఎర్రని వస్త్రం దానం చేయాలి. ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధన చేస్తూ ఉండాలి. మరియు గ్రహచార స్థితి అనుకూలంగా ఎక్కువగా లేకపోతే, పూర్తిగా నీచస్థానమైనటువంటి గ్రహచార స్థితి ఉంటే జాతి పగడాన్ని సేకరించి దానిని వెండిలో పొదిగించి పూజ చేసి ధరించిన మంచి ఫలితాలు అనేటివి కలగగలవు. మరి ఈ వారం గ్రహచార గోచార స్థితిలో కుజుడు మరియు రాహుగ్రహాలు అనుకూలంగా లేకపోవడం వలన మీ యొక్క వృత్తి వ్యాపారములో ఆటంకాలు ఏర్పడి అధికంగా ధన నష్టం అనేది కలగగలదు. దాని వలన విచారం అధికంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు ఏర్పడి మానసికమైనటువంటి యొక్క ఇబ్బందులకు గురి కాగలరు. గ్రహచార స్థితి చాలా చెడుగా ఉంటుంది. అధికమైనటువంటి ఎక్కువగా ఈ వారం తీర్థయాత్రలు అనేటివి ఎక్కువగా చేస్తారు. దాని వలన డబ్బు ఖర్చు ఎక్కువ అవుతుంది. ఇంట్లో ఒకరికొకరు వ్యతిరేకమైన భావాలు కలిగి ఉంటారు. దాని వలన చికాకులు మరియు మనశ్శాంతి లేకుండా ఉంటారు. మీరు ఏది మాట్లాడినా కానీ ఎదుటివారికి అది చెడు మాటగా వినబడుతుంది. దాని వలన ఎక్కువగా ఇబ్బందులకు గురి కాగలరు. ఇంట్లో పెద్దవారి పట్ల జాగ్రత్తగా మసులుకోవాలి. విద్యార్థులు చదువు యందు చాలా శ్రద్ధ వహిస్తేనే కానీ చదువులో నెట్టుకు రావడం అనేది కష్టమవుతుంది. కావున విద్యార్థులు ఆంజనేయ స్వామికి సింధూరం వేయించి తమలపాకులచే పూజ చేయించాలి. మరియు సింధూరాన్ని నుదుట ప్రతిరోజు ధరిస్తూ ఉండాలి. విద్యార్థులకు మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి. మరి ఉద్యోగంలో ఉన్నవారికి అధికారుల వలన కొద్దిగా ఇబ్బందులు ఆటంకాలు కలిగి ఉన్నతమైన పదవులకు ఆటంకాలు ఏర్పడగలవు. ఉద్యోగంలో మంచి ఫలితాలు లభించాలంటే రాహుగ్రహానికి అభిషేక పూజలు గావించి మినుములు దానం చేయాలి. మరియు నల్లని వస్త్రం దానం చేయాలి. ఉద్యోగంలో మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి. దృష్టి దోషాలు ఎక్కువగా కలిగి ఉన్నాయి కాబట్టి వాటిని తొలగించుకోవడానికి 5 జాజికాయలు తీసుకొని వాటిని ఇనుప బాండ్లీలో వేసి మసి చేసి దానిలో కొద్దిగా ఆవు నెయ్యి చుక్క వేసి దానిని రంగరించి తిలకముగా ధరించిన ఎటువంటి దృష్టి దోషాలైనా తొలగిపోగలవు. ప్రతిరోజు దానిని ధరిస్తూ ఉన్నందువల్ల కూడా మంచి ఫలితాలు అనేటివి ఉంటాయి. వ్యాపారం గురించే కానీ విదేశాలు వెళ్ళే వారికి అనుకూలమైన గ్రహస్థితి లేనందున అక్కడికి వెళ్ళే ప్రయత్నం అనేది మానుకోవాలి. వచ్చేవారం ప్రయత్నం చేసినా మంచి ఫలితాలు అనేటివి ఉంటాయి. విదేశాలలో ఉన్నవారికి అనగా ఫ్రాన్స్, ఇండోనేషియా, అమెరికా, దుబాయ్, ఆస్ట్రేలియా, సింగపూర్ ఇత్యాది నగరాలలో నివసిస్తున్న వారికి అక్కడి గ్రహచార ఫలితంగా పూజ శుక్ర గ్రహాలు అనుకూలంగా లేవు కాబట్టి ఈ యొక్క గ్రహాలకు పూజ చేయించి కందులు, మినుములు, బొబ్బెర్లు దానం చేయాలి. మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి. వ్యవసాయదారులకు, పాడి పరిశ్రమదారులకు శ్రమకు తగ్గ ఫలితం లభించక కొద్దిగా ఇబ్బందులకు లోను కాగలరు. మరియు కంప్యూటర్, ఎలక్ట్రికల్, ఇంజనీరింగ్ రంగం వారికి, మోటారు మెకానిక్, డ్రైవింగ్ రంగం వారికి, స్టీలు వ్యాపారులకు గ్రహస్థితి అనుకూలంగా లేదు కావున ఎక్కువగా ఇబ్బందులు కలిగి అధికమైన ధన నష్టం అనేది కలిగి ఉంటుంది. మరియు రియల్ ఎస్టేటు మరియు షేర్ మార్కెట్ రంగం వారికి నష్టాలు అధికంగా ఉంటాయి. చేనేత వస్త్ర వ్యాపారాల వారికి, చిరు వ్యాపారులకు కొద్దిగా లాభసాటిగా ఉంటుంది గ్రహచార స్థితి. మొత్తం మీద ఈ రాశి వారికి అధికమైనటువంటి చికాకులు ఎక్కువగా కలిగి ఉన్నాయి. చెడు ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి రాహు శని గ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించి మినుములు, నల్ల నువ్వులు, గుమ్మడికాయ మరియు ఉప్పు దానం చేసి స్వయం పాకం దానం చేసిన మంచి ఫలితాలు అనేటివి కలగగలవు.
మరి మీ దగ్గరలో మేడి చెట్టు ఎక్కడైనా ఉంటే గనక అక్కడికి వెళ్ళి చెట్టు మొదట్లో ఆవు నెయ్యితో దీపారాధన చేసి 11 ప్రదక్షిణాలు చేయండి. ఓం హ్రీం ఔదుంబర వృక్షాయ పరమంత్ర యంత్ర తంత్ర నివారణాయ ఓం హుం ఫట్ స్వాహ అనేటువంటి ఒక మంత్రాన్ని జపం చేయండి. మంచి ఫలితాలు అనేటివి మీకు కలుగుతాయి. సర్వదోష నివారాయ సకల కష్ట నివారణి భూగృహ లాభాయ కుజగ్రహం నమామ్యహం. మరియు ఈ యొక్క మంత్రాన్ని కూడా జపం చేయడం వలన అధికమైనటువంటి ఒక ఫలితాలు కలిగి ఆనందంగా ఉండగలరు. శుభం భూయాత్. వృషభ రాశి ఫలితాలు. కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి 4 పాదములు, మృగశిర 1, 2 పాదములు కలిసి వృషభ రాశి అవుతుంది. దీనికి అధిపతి శుక్రుడు. లలిత కళలు, స్త్రీలు, కళాశాలలు, వాహనాలు, బట్టల వ్యాపారాలు, వజ్రాలు, ఫ్యాక్టరీలు, వృక్షశాస్త్రం, జ్యోతిష్యం, వివాహం, కుటుంబం, సంతానం ఇత్యాది విషయాలకు కారకుడు శుక్రగ్రహం. శుక్రగ్రహం అనుకూలంగా ఉంటే గనక ఇల్లు, వాహనాలు, వ్యాపారాలు ఇత్యాది యొక్క ఫలితాలు కలిగిస్తాడు. గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోతే బేరమైనటువంటి ఇల్లు కూడా కొనలేని పరిస్థితి అనేది వస్తుంది. స్త్రీలతో అవమానం, వాహనాలు కొనలేరు ఇత్యాది చెడు ఫలితాలు ఎక్కువగా కలిగిస్తూ ఉంటాడు శుక్రుడు. శుక్రుడు అనుకూలంగా ఉండి మీ యొక్క వ్యవహార వ్యాపారంలో అనుకూలమైనటువంటి వాతావరణం, అనుకూలమైనటువంటి పరిస్థితులు కలిగి ఉండాలంటే, గృహం కొనుగోలు చేయాలంటే, స్థలం కొనుగోలు చేయాలంటే, వాహనాలు, వస్త్రాలు కొనుగోలు చేయాలంటే, అధికమైన ధనలాభం కలిగి ఉండాలంటే, మీరందరూ కూడా సుఖంగా ఉండాలంటే ప్రతిరోజు దుర్గాదేవికి ఆరాధన చెయ్యాలి. మరియు ప్రతి శుక్రవారం శుక్రగ్రహానికి అభిషేక పూజలు జరిపించి బొబ్బెర్లో దానం చెయ్యాలి. పూర్తిగా గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోతే గనక వజ్రాన్ని సేకరించి వెండిలో పొదిగించి పూజ చేసి ధరించిన మంచి ఫలితాలు అనేటివి కలగగలవు. మరి కావున ఈ యొక్క వారం గ్రహచార గోచార స్థితిలో వీరికి అఖండమైనటువంటి ఒక ధనలాభం, కీర్తి ప్రతిష్టలు కలగగలవు. వృత్తిలో కానీ, వ్యవహారములో కానీ, వ్యాపారములో కానీ, అక్కడ పనిచేసేటువంటి అధికారులు కానీ మీకు అనుకూలంగా వర్తించగలరు. కుటుంబ సౌఖ్యం కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు. కానీ కొంత విచారానికి కూడా గురికయ్యేటువంటి గ్రహచార స్థితి గలదు. వ్యవసాయదారులకు మంచి లాభాలు కలిగి ఉంటాయి. నూనె, చెరుకు, పప్పు దినుసుల వారికి మామూలు గ్రహస్థితి కలదు. అనగా ఆదాయం అనేది కొద్దిగా తగ్గి ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నం నెరవేరగలదు. ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి స్థానం లభించేటువంటి గ్రహచార స్థితి గలదు. విద్యార్థులు మంచి తేజస్సుతో చక్కగా చదువులో చక్కగా రాణిస్తారు. ఏ పనిలోనైనా అత్యంత చాకచక్యంతో ఆ యొక్క పనిని మీరు సాధించుకోగలరు. దైవ బలం ఎక్కువగా ఉన్నందున మీరు ఏది అనుకుంటే ఆ యొక్క పని సకాలంలో పూర్తి చేసుకుంటారు. తండ్రి సంపాదించిన ఆస్తి ఏమైనా ఉంటే కనుక అది లభించేటువంటి యొక్క గ్రహచార స్థితి గలదు. దానిలోనైనా కొద్దిగానైనా మీకు లభించేటువంటి స్థితి ఉంది. గ్రహస్థితి బాగుగా ఉన్నందున మీరు ఏ పనైనా, ఏ రంగంలో ఉన్నవారైనా ఆ యొక్క పనిలో విజయం సాధిస్తారు. మరియు దాంపత్యంలో ఒడిదుడుకులు లేకుండా సుఖమైనటువంటి ఒక జీవనం గడపగలరు. రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారు అధికమైనటువంటి లాభాలను పొందగలరు. ఎలక్ట్రికల్, కంప్యూటర్, ఆటో మెకానిక్, వైండింగ్, కారు మోటార్ డ్రైవింగ్, మొబైల్ వర్క్ ఇత్యాది రంగం వారికి ఈ వారం అనుకూలమైనటువంటి గ్రహబలం కలిగి ఉంది. కాబట్టి అధికమైనటువంటి ఒక ధన రాబడి కలిగి ఉంటుంది. వ్యాపారంలో మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి. అనేక రకాలుగా శుభ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. మరి కాబట్టి మరిన్ని మంచి ఫలితాలు మీకు కలగాలంటే దుర్గా దేవాలయంలో అమ్మవారికి నిమ్మకాయల దండ వేసి కస్తూరి పసుపుతోటి అర్చన చేయిస్తే అనేక రకాలుగా మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి. మరియు విదేశములో అనగా ఫ్రాన్సు, ఇండోనేషియా, దుబాయ్, అమెరికా, ఆస్ట్రేలియా ఇత్యాది నగరాలలో నివసించే వారికి అక్కడి గ్రహచార స్థితి ఫలితంగా విశేష ఫలితము చేత శుక్ర, శని గ్రహముల యొక్క ఫలితముల వలన ఉద్యోగంలో కానీ, వ్యవహార వ్యాపారములో కానీ, విద్యార్థులే కానీ వారికి మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు. మరియు ఒక్కసారి శివాలయంలో అభిషేకం జరిపించండి. అనేక రకాలుగా మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి ఒక జీవనం గడపగలరు. శుభం భూయాత్. మిథున రాశి ఫలితాలు. మృగశిర 3, 4 పాదములు,
ఆర్ద్ర 4 పాదములు, పునర్వసు 1, 2, 3 పాదములు కలిసి మిథున రాశి అవుతుంది. దీనికి అధిపతి బుధుడు. ఇతను వ్యవహారానికి సంబంధించిన గ్రహం. బంధువులను, మిత్రులను, సోదర సోదరీలను కలిగించేటువంటి వాడు. ప్రతి వారిని సఖ్యతగా ఉంచేటువంటి వాడు. మంచి వ్యాపారం చేయించే గ్రహం. ధనం, ధాన్యం, వ్యవసాయం, పాడి, పశువులు, ఫైనాన్సు, వడ్డీ వ్యాపారాలు, స్నేహితులు, చదువు, ఉద్యోగం ఇత్యాది విషయాలకు కారకుడు. కాబట్టి గ్రహచార గోచార విషయంలో బుధుడు అనుకూలంగా ఉంటే మంచి ధనలాభం అనేది కలిగిస్తాడు. వ్యాపారంలో లాభాలను కలిగిస్తాడు. బుధగ్రహం అనుకూలంగా లేకపోతే ప్రతి బుధవారం బుధగ్రహానికి అభిషేక పూజలు చేయించి తగిన జపాలు చేసి పెసర్లు దానం చేసిన మంచి ఫలితాలు అనేటివి కలగగలవు. మరియు ఎక్కువగా ఇబ్బందులు అనేటివి కలిగితే గనక జాతిపత్ర రత్నాన్ని పూజ చేసి ధరించాలి. అనుకూలంగా లేకపోతే బుధగ్రహ జపం చేయించాలి. మరి ఇత్యాది యొక్క శుభ ఫలితాలు కలగాలంటే ఈ విధంగా పరిష్కారం అనేది చేసుకోవాలి. మరియు ఈ వారం గ్రహ ఫలితాలను చూస్తే గనక ఎప్పుడు ఈ రాశివారు విచారముతో ఉండేటువంటి గ్రహస్థితి కలిగి ఉంది. వారి యొక్క పని మీద కూడా విరక్తి వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అవమానం, ఆలోచన, విచారం, ధన నష్టం ఇత్యాది ఫలితాలు ఎక్కువగా కలిగి ఉంటాయి. బంధువులతో కలహాలు ఏర్పడేటువంటి స్థితి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎంత కష్టం చేసినా కానీ మీకు శ్రమకు తగ్గ ఫలితం లేకుండా పోతుంది. రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ ఉన్నవారు అధికమైన ధన నష్టానికి గురి కాగలరు. ఆదాయం అనేది ఎక్కువగా తక్కువగా ఉంటుంది. మీరు చేసేటువంటి వృత్తిలో వ్యాపారములో వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కలగగలవు. ఎన్నడూ లేని విధంగా వ్యాపారం మందకోడిగా జరుగుతుంది. భూ వ్యవహారంలో అధికమైనటువంటి నష్టం అనేది కాగలదు. ఆలోచించి ముందుకు అడుగులు వేస్తూ ఉండాలి. తెలిసిన వారి సలహాలను మరియు సహాయం తీసుకోవాలి. ఉద్యోగంలో అధికారుల వలన ఇబ్బందులు ఏర్పడి ఉన్నతమైనటువంటి పదవులకు అడ్డుకట్ట ఏర్పడుతుంది. ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఏర్పడి అధికమైన మనోవిచారానికి మీరు గురి కాగలరు. దానివలన ధన నష్టం అనేది ఎక్కువగా కలిగి ఉన్నాయి. కావున మరి బుధ గ్రహానికి మరియు చంద్ర రాహుగ్రహాలకు అభిషేక పూజలు జరిపించి అర్చన చేయించి బియ్యం, శనగలు, మినుములు దానం ఇవ్వాలి. ఆదివారం ఉదయం 6 నుండి 7 గంటల లోపల రాగి చెట్టు దగ్గర ఆవాల నూనెతో దీపారాధన చెయ్యాలి. దానివలన మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి. మరియు విదేశంలో నివసిస్తున్నటువంటి వారికి అనగా ఫ్రాన్సు, ఇండోనేషియా, మరి ఆస్ట్రేలియా, దుబాయ్, అమెరికా ఇటువంటి దేశాలలో ఉన్నవారికి అక్కడ ప్రాంత వ్యవహారంగా గ్రహస్థితి చూసినట్టయితే ఈ రాశి వారికి శుక్ర, శని, రాహుగ్రహాలు అనుకూలంగా లేవు. కాబట్టి వారు ఉద్యోగం చేసేవారైనా, వ్యాపారం చేసేవారైనా, విద్యార్థులైనా కానీ, ఉద్యోగం ప్రయత్నం చేసేవారైనా సరే అక్కడి ప్రాంతీయులు ఈ యొక్క 3 గ్రహ జపాలను కానీ పూజలను కానీ జరిపించి వాటికి సంబంధించిన ధాన్యం, బొబ్బెర్లు, నల్ల నువ్వులు, నల్ల మినుములు దానం చెయ్యాలి. ప్రతిరోజు 1 గ్లాసు ఆవు పాలు మరియు తేనె ఎవరికైనా దానం చేయడం వలన మంచి ఫలితాలు అనేటివి కలగగలవు. గ్రహచార గోచారంలో చంద్ర, శని, గురు గ్రహాలు అనుకూలంగా లేవు. కావున మరి దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని ఈ యొక్క శని, రాహు గ్రహాలకు కూడా అభిషేక పూజాదులు జరిపించి తేనె మరియు ఆవు పాలు దానం చేయడం వలన అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం అనేది మీరు గడపగలరు. శుభం భూయాత్. కర్కాటక రాశి ఫలితాలు. పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదములు, ఆశ్లేష 4 పాదములు కలిసి కర్కాటక రాశి అవుతుంది. దీనికి అధిపతి చంద్రుడు. ఈ యొక్క గ్రహం మనశ్శాంతిని కలిగించేవాడు. సుఖమైన భోజనం, ఆనందమైన జీవనం, అభివృద్ధి, ఆయుర్వేదం, విద్య, వైద్యం మరియు తెలుపు రంగు వస్తువులు, వృక్షశాస్త్రం, నీరు, ఆహారం, నిత్య సంతోషం, బియ్యం, ధాన్యం, పత్తి, మంచు ప్రదేశాలు, ముత్యాలు ఇత్యాది విషయాలకు కారకుడు. మరియు కొత్త వస్త్రాల మీద ఇష్టాన్ని కలిగించేవాడు. ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలనే కోరిక కలిగించడం, ఒంటరిగా ఉండటం, మాతృ సౌఖ్యం, సోదర సోదరీలు ఇత్యాది విషయాలకు కూడా కారకుడు. కావున మరి ఈ యొక్క చంద్రుడు అనుకూలంగా ఉండాలంటే ప్రతి సోమవారం చంద్రగ్రహానికి అభిషేక పూజలు జరిపించి దుర్గాదేవిని ఆరాధించాలి. బియ్యం, ఆకుకూరలు దానం చేయాలి. భవిష్యత్తులో అనుకూలమైనటువంటి ఫలితాలు
కలిగి ఉండాలంటే మంచి ముత్యాన్ని పూజించి ధరించాలి. మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి. మరి కావున గ్రహచార స్థితి ఈ వారం గోచార స్థితిలో ఎలా ఉందంటే, ఈ వారం అత్యంత కష్ట నష్టాలు చంద్ర కుజ గ్రహాల చేత కలిగి ఉంటాయి. ఆ యొక్క బాధలను నిత్యం భగవరారాధన చేత వాటిని తొలగించుకోవాలి. రాహు మరియు శని గ్రహాలు అనుకూలంగా లేవు కాబట్టి వ్యవహారం వ్యాపారం వలన అధికమైనటువంటి ధన నష్టం అనేది కలగగలదు. అధికమైన విచారం కలిగి ఉంటుంది. చంద్రుని వలన మనశ్శాంతి లేకుండా ఉంటారు. ఎక్కువగా ధన నష్టం అనేది కలిగి ఉంటుంది. వ్యాపారములో కానీ వ్యవహారములో కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు లేక కొంత ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది. అనుకోని విధంగా ఆపదలు కలగగలవు. శత్రువృద్ధి అధికంగా ఉంటుంది. మీ వెనక మీ గురించి చెడు మాట్లాడేటువంటి వారితో జాగ్రత్తగా ఉండాలి. నూతన వ్యాపారాలు చేయడం వలన అధికమైనటువంటి యొక్క లాభాల కంటే నష్టాలే మీకు ఎక్కువగా కలుగుతాయి. షేర్ మార్కెట్ రంగంలో కానీ రియల్ ఎస్టేట్ రంగంలో కానీ ఉన్నవారికి కానీ ఆ యొక్క రంగాలలో అధికమైనటువంటి యొక్క నష్టాలు అనేటివి ఈరోజు కలిగి ఉన్నాయి. దాంపత్యంలో సమస్యలు ఏర్పడి కలహాలకు కారణం కాగలదు. ఎక్కువగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఇతరుల విషయంలో ఎక్కువగా జోక్యం చేసుకోకుండా మీ పని మీరు చేసుకుంటూ ఉండాలి. గ్రహచార స్థితి బాగా లేదు కాబట్టి ఈ యొక్క విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆర్థికమైనటువంటి ఒక విషయంలో చాలా వెనుకబడి ఉంటారు. మరియు విద్యార్థులు చదువులో చాలా సోమరితనంగా ఉంటారు. కాబట్టి వీరు శివునికి తేనెతోటి అభిషేకము చేసి ఆ యొక్క తేనెను ప్రతిరోజు అన్నములో కానీ పాలల్లో కలుపుకొని కానీ తీసుకోవడం వల్ల వారికి విద్య అనేది చక్కగా లభిస్తుంది. మీరు ఏది మాట్లాడినా కానీ ఎదుటి వారికి అది బూతు మాటలాగా వినబడుతుంది. అతి తొందరగా మీ యొక్క పనులు పూర్తి కావాలంటే ఈ యొక్క కుజ చంద్ర రాహు గ్రహాలకు అభిషేక పూజలు మరియు కందులు, ఎర్రని వస్త్రం, మినుములు మరియు నలుపు రంగు వస్త్రం మరియు మంచి ముత్యం ఒకటి దానం చేయడం వలన మంచి ఫలితాలు అనేటివి కలగగలవు. విదేశాలలో నివసించేటువంటి వారికి అనగా ఫ్రాన్సు, అమెరికా, ఇండోనేషియా, ఆస్ట్రేలియా, మలేషియా, దుబాయ్ ఇటువంటి యొక్క దేశాలలో నివసించే వారికి ప్రత్యేకించి వారి యొక్క దేశాల గ్రహచార ఆధారంగా చూసుకుంటే గనక అక్కడి ప్రాంత గ్రహచార విశేషము చేత చంద్ర కుజ శని గ్రహాలు అనుకూలంగా లేవు. కావున ఈ గ్రహముల యొక్క జపాలు కానీ అభిషేకములు కానీ చేయించి బియ్యం, కందులు, నల్ల నువ్వులు దానం చేసిన మంచి ఫలితాలు అనేటివి కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్. సింహరాశి ఫలితాలు. మామే మూమే మఘ 4 పాదములు, మోటాటేటు పుబ్బ 4 పాదములు, టే ఉత్తరలో 1వ పాదం కలిసి సింహరాశి అవుతుంది. దీనికి అధిపతి రవి. రవి యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండాలంటే ప్రతి ఆదివారం రవిగ్రహానికి అభిషేక పూజలు చేయించి గోధుమలు దానం చేయాలి. మరియు మోదుగ చెట్టు వేరును సేకరించి దానిని పూజించి ఎర్రని దారముతో చుట్టి దానిని మెడలో ధరించిన లేక నడుముకు కానీ చేతి దండరెట్టకు ధరించిన మంచి ఫలితాలన్నిటివి కలుగుతాయి. అధికారులు అనధికారులు మీ మాటను చెప్పినట్టుగా వింటారు. మంచి ఉద్యోగం అనేది మీకు లభిస్తుంది. ఎక్కువగా ఇబ్బందులు ఉంటే కనుక కెంపు అనేటువంటి ఒక రత్నాన్ని ధరించాలి. అధికమైనటువంటి యొక్క మంచి ఫలితాలు మీకు కలిగి సుఖమైనటువంటి జీవనం గడపగలరు. కావున ఈ రాశి వారికి కొద్దిగా ధన సంబంధమైన ఇబ్బందులు కలిగి ఉంటాయి. రవిచంద్ర గ్రహ స్థితి వలన ఎక్కువగా చెడు ఫలితాలన్నీ కూడా తొలగిపోయి ఆనందంతో ఉండగలరు. ఎటువంటి పనైనా సరే ఆ యొక్క పనిలో ఆటంకాలన్నీ తొలగిపోయి వృత్తి యందు కానీ వ్యాపారములో కానీ మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి ఒక జీవనం గడపగలరు. ఎక్కువగా అందరితోటి కలిసిమెలిసి ఉండటం వలన గౌరవ మర్యాదలకు ఎటువంటి లోపం లేకుండా ఉంటుంది. గ్రహచార స్థితి అనుకూలంగా ఉంది కాబట్టి అందరూ మిమ్ములను గౌరవిస్తూ మీరు చెప్పిందే తడవుగా మీ యొక్క పనులు చేసేటట్టు వారు ఉంటూ ఉంటారు. కోర్టు, భూమి వ్యవహారములయందు అనుకూలమైన ఫలితాలు కలిగి ఉంటాయి. ఆధ్యాత్మికమైన కార్యక్రమములు ఎక్కువగా చేస్తూ ఉండటం వలన దైవ బలం వలన ఆర్థికమైనటువంటి అభివృద్ధి కలిగి మంచి ఫలితాలు కలిగి సంఘములో గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు. ఎటువంటి పనిలోనైనా కానీ ఎదురు లేకుండా ఉంటారు.
మీరనుకున్న పనులు సకాలంలో కాగలవు. కొద్దిగా బరువు బాధ్యతలు ఎక్కువగా మీద ఉన్నందున అధిక శ్రమకు గురి కావలసి వస్తుంది. శ్రమకు తగ్గ ఫలితం అనేది మీకు దక్కుతుంది. ప్రతిరోజు మీరు చేయుతున్నటువంటి పని షేర్ మార్కెట్ కానీ రియల్ ఎస్టేట్ రంగంలో కానీ లావాదేవీల విషయంలో మంచి ఫలితాలు అనేటివి మీకు కలగగలవు. ఎక్కువగా శుభ ఫలితాలు అనేటివి మీకు ఎక్కువగా ఉన్నందున ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది మీరు గడపగలరు. మరి కావున ఎటువంటి రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో మీకు మంచి ఫలితాలు కలిగి ఉంటాయి. ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్, మోటార్ మెకానిక్, వైండింగ్ మరియు ఇతరత్ర రంగం వారికి మరియు స్టీలు ఇత్తడి వ్యాపారులకు మంచి ఫలితాలు అనేటివి కలగగలవు. వైదిక పురోహిత వృత్తి వారికి ఈ వారం కొద్దిగా గడ్డు కాలం అనే చెప్పాలి. చేనేత వస్త్ర వ్యాపారులకు మంచి ఫలితాలు కలిగి ఉన్నాయి. సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు మంచిగా వస్తాయి మరియు వాటిని చక్కగా ఉపయోగించుకోవాలి. విదేశంలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, ఇండోనేషియా, దుబాయ్, ఆస్ట్రేలియా, అమెరికా, మలేషియా ఇటువంటి నగరాలలో నివసించే వారికి అక్కడి గ్రహచార ఫలితాల విధంగా ఈ వారం గ్రహచారములు శని మరియు రాహుగ్రహముల యొక్క ఫలితాలు అనుకూలంగా లేవు. కాబట్టి ఈ యొక్క 2 గ్రహాలకు అభిషేక పూజలు చేయించి నల్ల నువ్వులు, మినుములు దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు. వ్యవహార వ్యాపారం గురించే కానీ విద్య ఉద్యోగం గురించే కానీ విదేశాలు వెళ్ళే వారికి గ్రహచార స్థితి బాగుగా ఉండటం వలన అక్కడికి వెళ్ళేటువంటి యొక్క ప్రయత్నం అనేది ఫలిస్తుంది. కావున ఈ రాశి వారందరూ సుఖమైనటువంటి యొక్క జీవితం గడిపి సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్. కన్యా రాశి ఫలితాలు. ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త 4 పాదములు, చిత్ర 1, 2 పాదములు కలిసి కన్యా రాశి అవుతుంది. దీనికి అధిపతి బుధుడు. ధనం, వ్యవసాయం, వ్యాపారం, ఉద్యోగం, విద్య, ఫైనాన్సు, ఉన్నతమైనటువంటి విద్య, చిరుధాన్యాల వ్యాపారాలు ఇత్యాది విషయాలకు కారకుడు. కావున బుధగ్రహం అనుకూలంగా ఉండి మంచి ఫలితాలు కలగాలంటే ప్రతి బుధవారం బుధగ్రహానికి అభిషేక పూజలు జరిపించి పెసర్లు దానం చేసి ఆకుపచ్చ వస్త్రాలు దానం చేయాలి మరియు జాతిపచ్చ రత్నాన్ని ధరించాలి. అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలగగలవు. కావున గ్రహచార గోచార విషయంలో ఈ వారం ఈ రాశి వారికి బుధ చంద్రగ్రహ కారకత్వం చేత అధికంగా ధనలాభం అనేది కలుగుతుంది. ఎటువంటి పని చేసినా కానీ ఆ యొక్క పనిలో మీకు మంచి ఫలితాలు అనేటివి కలగగలవు. వ్యవహార వ్యాపారంలో అనుకూలమైన ఫలితాలు కలిగి ఉంటాయి. ఎటువంటి స్థితిలో ఉన్నా కానీ డబ్బుకు కొదవ అనేది ఉండకుండా ఉంటుంది. వారంలో 3 రోజుల వరకు ఈ యొక్క గ్రహస్థితి అనేది కలిగి ఉంది. తర్వాత 3 రోజులు మంచి ఫలితాలు, కొద్దిగా శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా ఉండి డబ్బు ఖర్చు అయ్యేటువంటి గ్రహస్థితి కలదు. అపకీర్తి, చెడు ఆలోచనలు, విచారం, ఆందోళన అధికంగా ఉంటుంది మరియు సంఘములో అగౌరవం ఏర్పడి కొద్దిగా విచారానికి లోను కాగలరు. భార్యాభర్తల మధ్యన చిన్న చిన్న సమస్యలు ఏర్పడగలవు. ఉద్యోగ విషయంలో అనుకూలమైనటువంటి ఫలితాలు లేకుండా ఉంటాయి. ఉద్యోగం చేసేవారికి ఆ యొక్క రంగంలో అధికారుల వలన ఇబ్బందులు అనేటివి కలగగలవు. వివాహ సంబంధం వచ్చినా కానీ ఆ యొక్క సంబంధం కుదరకుండా ఉంటుంది. మీరు చేసేటువంటి అన్ని పనుల యందు ఆటంకాలు కలిగి మనశ్శాంతి లేకుండా ఉంటారు. అన్ని వృత్తుల వారికి, అన్ని రంగముల వారికి, వైదికపరమైన వృత్తుల వారికి గ్రహస్థితి అనుకూలంగా లేనందున గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని 5 రోజులు ఉదయం 6 గంటల నుండి 8 గంటల లోపల శివునికి మారేడు దళాలతో గంగా జలముతో అభిషేకం చేసి పంచదార తేనె కలిపిన రసముతో అభిషేకం చేయించాలి లేక మీరు చేసుకోవాలి. మరియు ఆముదముతో దీపారాధన చేసి బుధగ్రహానికి అభిషేకము చేయించి బియ్యం, పెసరపప్పు, కూరగాయలు దానమిచ్చిన మంచి ఫలితాలు కలిగి మంచి ఆనందమైన జీవనం లభించగలదు. విపరీతమైనటువంటి యొక్క చెడు ఫలితాల వలన అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నా కానీ ఆ యొక్క పనులన్నీ తొలగిపోవాలంటే, మంచి శుభ ఫలితాలు అనుకూలంగా కావాలంటే బుధ రవి గ్రహాలకు అభిషేక పూజలు చేయించాలి. మరియు విదేశాలలో ఉన్నటువంటి వారికి ఆ యొక్క రంగాలలో మీరు అభివృద్ధి చెందాలంటే మరియు కుజ రాహుగ్రహాలకు అభిషేక పూజలు జరిపించి కందులు మరియు మినుములు దానం చేసిన
మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం అనేది గడపగలరు. శుభం భూయాత్. తులా రాశి ఫలితాలు. ఈ యొక్క రాశి వారు అతి కొద్ది కాలంలో విపరీతమైనటువంటి ధనలాభం కలిగి, రాజయోగం కలిగి, అధికమైనటువంటి ఒక వ్యాపారంలో మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి జీవనం గడపగలరు. మరి కావున రారి చిత్ర 3, 4 పాదములు, రూరే రోతా స్వాతి 4 పాదములు, తీతూతే విశాఖలో 1, 2, 3 పాదములు కలిసి తులారాశి అవుతుంది. దీనికి అధిపతి శుక్రుడు. వ్యవహార వ్యాపారములు, ధనం, స్త్రీలు, కళలు, అలంకారాలు, రంగులు, మద్యపానం, వినయం, అందం, జీవం, వృక్షశాస్త్రం, సైన్స్, వైవాహిక జీవితం ఇత్యాది విషయాలకు కారకుడు. మరియు వాహనం, సుఖం, భోగం ఇత్యాది విషయాలకు కారకుడు. కావున శుక్రగ్రహం అనుకూలంగా ఉంటే ఆనందమైనటువంటి జీవనం గడపగలరు. వాహనాలు, గృహం ఇత్యాది ఫలితాలు కలిగిస్తాడు. కావున శుక్రుని యొక్క గ్రహచార బలం అనుకూలంగా ఉండి మంచి ఫలితాలు కలగాలంటే ప్రతి శుక్రవారం శుక్రగ్రహానికి అభిషేక పూజలు చేయించి బొబ్బెర్లు, బెల్లం, తెల్లని వస్త్రం దానం చెయ్యాలి. మరియు దుర్గాదేవికి పూజలు జరిపించాలి. ఒక 5 వారాలు గుమ్మడికాయను దానం చెయ్యండి. మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి. గ్రహచార గోచార విషయంలో వృషభ రాశి ఫలితాలను చూస్తే గనక ఈ వారం ఈ రాశి వారికి వీరు ఎక్కువగా వాహనాలు కొనుగోలు చేయడం మరియు అమ్మడం ఇత్యాది వ్యాపారం మీద ఆధారపడి ఆ వ్యాపారంలో మంచి లాభాలనే కలిగి ఉండేటువంటి గ్రహస్థితి కలిగి ఉంటారు. ఈ యొక్క వ్యాపారంలో మంచి లాభాలనే కలిగి ఉంటారు. స్త్రీలతో ఎక్కువగా స్నేహం చేస్తూ ఉంటారు. వృత్తి, వ్యవహార వ్యాపారాదుల యందు అధికమైనటువంటి లాభాలు కలిగి ఆనందమైనటువంటి జీవనం గడపగలరు. సంతోషం, సుఖం, ఆనందం, గౌరవం, ప్రతిష్టలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం గడుపుతారు. గృహంలో శుభకార్యములు చేయుట, ఉద్యోగ లాభం, ఉద్యోగం చేస్తున్న వారికి ఆ యొక్క రంగంలో అధికారుల వలన ఉన్నతమైనటువంటి ఒక పదవులు లభించేటువంటి ఒక గ్రహస్థితి కలదు. ఆర్థికంగా అభివృద్ధి చెంది ఉంటారు. మీరు చేసేటువంటి ప్రతి పనిలో విజయం అనేది సాధించగలరు. పూర్వపు మిత్రుల కలయిక, నూతన వ్యక్తులతోటి పరిచయాలు ఏర్పడడం, నూతన వ్యాపారం ప్రారంభించడం వలన మంచి లాభాలు అనేటివి కలిగి భవిష్యత్తులో అనేక రకాలుగా మంచి ఫలితాలు కలిగి ఉంటాయి. షేర్ మార్కెట్ కానీ, రియల్ ఎస్టేట్ రంగంలో కానీ ఈ యొక్క వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టేవారికి అనుకూలమైన ఫలితాలు కలిగి ఆ యొక్క రంగాలలో అధికమైనటువంటి లాభాలు కలిగి ఉంటారు. కానీ ఏ విషయంలో తొందరపడకుండా ఉండాలి. ప్రతి వారితోటి నెమ్మదిగా మాట్లాడాలి. దాని వలన మీకు మంచి పేరు వస్తుంది, వ్యాపారం బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, దృష్టి దోషాలు తొలగిపోతాయి. మరియు సినీ రాజకీయ రంగం వారికి శుభగ్రహ స్థితి వలన మంచి ఫలితాలు కలిగి మంచి అవకాశాలు కలిగి ఆనందమైనటువంటి జీవనం గడపగలరు. అనుకోని విధంగా మీకు ధనలాభం అనేది కలుగుతుంది. అన్ని వృత్తుల వారికి, అన్ని రంగముల వారికి వారి వారి పనుల యందు మంచి లాభాలు, మంచి ఫలితాలు కలిగి మరియు చేనేత, వస్త్ర వ్యాపారులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. విద్య, ఉద్యోగం గురించే కానీ, వ్యవహార వ్యాపారం గురించే కానీ విదేశాలు వెళ్ళే వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉన్నందున అక్కడికి వెళ్ళే ప్రయత్నం నెరవేరుతుంది. విద్యార్థులే కానివ్వండి, ఉద్యోగస్తులే కానివ్వండి, వ్యాపారులే కానివ్వండి చక్కని ఫలితాలు పొందాలంటే ఈ యొక్క మంత్రాన్ని జపం చెయ్యండి. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణుం శివాత్మకం అరుణార్కం ప్రభూశాంతం రామదూతం నమామ్యహం అనేటువంటి మంత్రాన్ని జపం చేయడం వలన విద్యార్థులకు మంచి ఫలితాలు అనేటివి కలగగలవు. విదేశాలలో ఉన్నవారికి మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం అనేది గడపగలరు. మరియు విదేశాలలో నివసించే వారికి అనగా అమెరికా, ఫ్రాన్సు, ఇండోనేషియా, ఆస్ట్రేలియా, దుబాయ్, మలేషియా, సింగపూరు ఇత్యాది దేశాలలో నివసించే వారికి కుజ, రాహు గ్రహాల యొక్క గ్రహచార స్థితి అనుకూలంగా లేదు. కావున ఈ యొక్క గ్రహాల యొక్క పూజలను జరిపించి కందులు, మినుములు దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు. శుక్రుడు మరియు గురువు యొక్క శుభస్థితి వలన ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్. వృశ్చిక రాశి ఫలితాలు. ఈ విశాఖలో 4వ పాదం, నాని నూనె అనురాధ 4 పాదములు, నోయాయియు జ్యేష్ఠ 4 పాదములు
కలిసి వృశ్చిక రాశి అవుతుంది. దీనికి అధిపతి కుజుడు. ధైర్యం, సాహసాలు, శస్త్ర సంబంధమైన విషయాలకు కారకుడు. రక్తం, ఎర్రని వస్తువులు, ఎర్రని పంట భూములు, కందులు, శరీరములో శల్యాలు, ధాతువు మరియు రాగి, గుప్త నిధులు, భూమి, వాతావరణం ఇత్యాది విషయాలకు కారకుడు. కుజగ్రహం అనుకూలంగా లేకపోతే కనుక అనేక రకాలుగా ఇబ్బందులు ఏర్పడతాయి. దాంపత్య సుఖం ఉండదు, గొడవలు, వ్యతిరేకమైన పనులు కావడం ఇత్యాది ఫలితాలు కలిగిస్తాడు. కుజగ్రహం అనుకూలంగా ఉండి మీ యొక్క వ్యాపారములు, వ్యవహారములు, ఉద్యోగములు అనుకూలంగా ఉండాలంటే ప్రతి మంగళవారం కుజగ్రహానికి అభిషేక పూజలు జరిపించి 1 కిలో కందులు మరియు మిరపపండు రంగు వస్త్రం దానం చేయాలి. గ్రహచార స్థితి పూర్తిగా చెడు ఫలితాలు కలిగించే విధంగా ఉంటే గనక గరుడపక్ష అనేటువంటి రత్నాన్ని ధరించాలి. మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి. ఎరుపు రంగు వస్త్రాలు ఎక్కువగా ధరిస్తూ ఉండాలి. మంచి ఫలితాలు కలగగలవు. కావున మరి ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితులు కుజ, చంద్ర, రాహుగ్రహముల యొక్క విశేషము చేత అధికమైనటువంటి యొక్క కష్ట నష్టాలకు, ఇబ్బందులకు గురి కాగలరు. గోచార స్థితిలో కుజుడు మరియు రాహుగ్రహాలు అనుకూలమైన స్థితిలో లేకపోవడం వలన కొద్దిగా మనశ్శాంతి లేకుండా ఉంటారు. శత్రు వృద్ధి అధికంగా ఉంటుంది. ఎక్కువగా దృష్టి దోషాలు కలిగి ఉండుట వలన శరీర అనారోగ్య బాధలు, జ్వరాలు, తలనొప్పి, నీరసం ఇత్యాది యొక్క ఫలితాలు కలగగలవు. దంపతుల విషయంలో కొద్దిగా మనస్పర్ధలు అనేటివి రాగలవు. కావున దుర్గా దేవాలయంలో అమ్మవారికి తేనెతో అభిషేకం చేయించి దేవీ ఖడ్గమాలతో కుంకుమార్చన గావించి మినపగారెలు నైవేద్యం సమర్పించాలి. వాటిని వినియోగం చేసిన మంచి ఫలితాలు కలిగి దాంపత్యంలో సుఖమైన జీవనం అనేది కలుగుతుంది. విద్యార్థులు చదువు యందు శ్రద్ధ వహించాలి. ఆంజనేయ స్వామికి తమలపాకులతో అర్చన చేయించి ఈ యొక్క మంత్రం జపం చెయ్యాలి. ఓం శ్రీం రాం రామాయ నమః. ఓం మహామారుతిం శరణం మమ సర్వ విద్య ప్రదాతాయ మారుతిం ప్రణమామ్యహం అనేటువంటి మంత్రాన్ని జపం చేయడం వలన విద్యార్థులకు మంచి విద్య అనేది లభిస్తుంది. మరియు వృత్తి, వ్యవహార, వ్యాపారముల యందు అనుకూలత లేకపోవడం వలన ధన రాబడికి సంబంధించినటువంటి గ్రహచార స్థితి కలిగి ఉన్నది. కాబట్టి మరియు అన్ని రంగాల వారికి, అన్ని వృత్తుల వారికి గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన ఈ యొక్క పరిష్కారం చేసుకుంటే మంచి ఫలితం అనేది కలిగి ఉంటుంది. మరి రాహువు మరియు గురువు మరియు శని యొక్క గ్రహచారం ఫలితాలు అనుకూలంగా ఉండాలంటే వీటి యొక్క జపాలు, వీటి యొక్క పూజలు చేయించి మినుములు, కందులు మరియు శనగలు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు. మరియు మీరు ఎటువంటి రంగంలో ఉన్న ఆ యొక్క రంగాలలో అభివృద్ధి అనేది చక్కగా ఉండి మీకు అనుకున్నటువంటి ఫలితాలు కలగగలవు. మరియు ఇతర వ్యాపారాలు చేసేవారికి అనగా ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మోటారు, మెకానిక్, ఇంజనీరింగ్ రంగం వారికి కొద్దిగా గ్రహస్థితి అనుకూలంగా లేనందున మీరు చేయవలసినటువంటి పని శని, శుక్ర గ్రహాలకు అభిషేక పూజాదులు చేయించి బొబ్బెర్లు మరియు నల్ల నువ్వులు దానం చేసిన మంచి ఫలితాలు అనేటివి కలగగలవు. విద్య, వైద్య రంగం వారికి గ్రహదోష నివారణ గురించి మీరు చేయవలసిన పని కుజ, రాహు మరియు శని, రాహు గ్రహాలకు పూజ చేయించి కందులు, మినుములు దానం చేయాలి. మరియు చేనేత వస్త్ర వ్యాపారం మరియు వాణిజ్య రంగం వారికి అధికమైన ఇబ్బందులు కలిగి ఉన్నాయి. కాబట్టి మరి వీరు గురుగ్రహానికి ఆవు నెయ్యితో, ఆవు పాలతో అభిషేకం చేయించి బెల్లం, పాయసం, నైవేద్యం సమర్పించాలి. మంచి ఫలితాలు అనేటివి కలగగలవు. మరియు తెల్ల గుమ్మడికాయను మరియు బెల్లం, కందులు, మినుములు, స్వయంపాకం బ్రాహ్మణులకు దానం చేసిన అనేక రకాలుగా మంచి ఫలితాలు కలిగి ఆర్థికమైనటువంటి ఒక స్థితిలో మీరు ఉండగలరు. కాబట్టి మరి ఈ రాశి వారందరూ అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు. శుభం భూయాత్. ధనుస్సు రాశి ఫలితాలు. యయోబాబీ మూల 4 పాదములు, బూధాభాడ పూర్వాషాఢ 4 పాదములు, బే ఉత్తరాషాఢలో 1వ పాదం కలిసి ధనుస్సు రాశి అవుతుంది. దీనికి అధిపతి గురువు. ధనం, పుత్రులు, అధికారం, దైవ పూజ, మంచి మనసు, వ్యాపారములో మెలకువలు,
బంగారం, ధాతువులు, ఆభరణాలు, శూరత్వం, ఎప్పుడు ఒకరి మీద పెత్తనం సాగించాలనే కోరిక, అవసరాన్ని బట్టి మాట్లాడటం, అలంకారాలంటే ఎక్కువగా ఇష్టపడుట, సుగంధ ద్రవ్యాలు ఇత్యాది విషయాలకు కారకుడు గురుగ్రహం. గురుగ్రహం అనుకూలంగా ఉండాలంటే మీ యొక్క వ్యాపారములు, వ్యవహారములు, కోర్టు మరియు భూ వ్యవహారములయందు, ఫైనాన్స్ విషయములు మరియు గృహం, వివాహాది విషయాలలో అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపాలంటే ప్రతి గురువారం గురుగ్రహానికి అభిషేక పూజలు జరిపించి 1 కిలో శనగలు మరియు పసుపు రంగు వస్త్రం దానం చేయాలి. మరియు కనకపుష్యరాగం అనేటువంటి రత్నాన్ని ఎక్కువగా గ్రహచార స్థితి బాగోలేకపోతే ఈ యొక్క రత్నాన్ని సేకరించి దానిని వెండిలో కానీ బంగారములో కానీ పొదిగించి ధరించిన మంచి ఫలితాలు అనేటివి కలగగలవు. ఎక్కువగా పసుపు, గంధం రంగు దుస్తులు ధరిస్తూ ఉండాలి. అధికమైనటువంటి యొక్క ధనలాభం అనేది కలగగలదు. ఎటువంటి సమస్యనైనా పరిష్కారం చేయగల సమర్థత కలిగిస్తాడు. గురువారం రోజు అన్నదానం చేసిన చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. కావున ఈ యొక్క రాశి వారికి గ్రహచార గోచార విషయంలో ఈ వారం గురు చంద్రగ్రహాలు అనుకూలంగా లేకపోవడం వలన ఎక్కువగా ధనం అనేది ఖర్చు అవుతూ ఉంటుంది. విచారం అధికంగా ఉంటుంది. కుటుంబంలో గొడవలు కలిగి మనశ్శాంతి లేకుండా ఉంటారు. వ్యవహార వ్యాపార రీత్యా కొన్ని ఇబ్బందులు అనేటివి కలిగి ఉంటాయి. అధికమైనటువంటి ధన నష్టం కలగగలదు. ఉద్యోగం చేసేవారికి తోటి ఉద్యోగస్తులతో కానీ అధికారులతో కానీ వైరం ఏర్పడగలదు. కానీ దాని వలన ఉన్నతమైనటువంటి యొక్క పదవులకు ఆటంకాలు అనేటివి కలుగుతూ ఉంటాయి. ఎక్కువగా అశాంతికి గురి కాగలరు. అనుకోని విధంగా స్త్రీలకు కొద్దిగా అనారోగ్య సమస్యలు రాగలవు. కావున మనోవేదనతోటి ఎక్కువగా ఉంటారు. కావున స్త్రీలు అమ్మవారి దేవీ ఖడ్గమాల పారాయణం చేసుకొనిన అనేక రకములైన మంచి ఫలితాలు అనేవి కలిగి ఆరోగ్యం చేకూరుతుంది. ఆర్థికమైనటువంటి సమస్యలు వెంబడిస్తూ ఉంటాయి. కోర్టు భూమి సమస్యల వలన విపరీతమైన చెడు ఫలితాలు కలగగలవు. కావున బుధ రాహు గ్రహాలకు అభిషేక పూజలు జరిపించి పెసర్లు, మినుములు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలగగలవు. ఎట్టి పరిస్థితుల్లోనైనా నూతన వ్యాపారములు చేయుట వలన అధికమైనటువంటి నష్టాలు రాగలవు. కావున గ్రహచార స్థితి అనుకూలంగా ఉండాలంటే గురు శుక్ర శని గ్రహాల యొక్క పూజలు లేదా జపం, అభిషేకాలు జరిపించి శనగలు, బొబ్బెర్లు, నల్ల నువ్వులు, నల్లని వస్త్రం, తెల్లని వస్త్రం, పసుపు రంగు వస్త్రం దానం చేసిన మంచి ఫలితాలు అనేటివి కలగగలవు. మరియు ఉద్యోగం గురించి కానీ వ్యవహారం గురించే కానీ విదేశాలు వెళ్ళేవారికి అనుకూలమైనటువంటి గ్రహస్థితి లేనందున ఆ యొక్క ప్రయాణం మరుసటి రోజుకు మరుసటి వారానికి వాయిదా వేసుకుంటే చాలా మంచిది. మరి కానీ తప్పనిసరిగా ప్రయాణం చేయవలసి వస్తే శని శుక్రగ్రహాలకు అభిషేక పూజలు జరిపించుకొని మరియు నల్ల నువ్వులు, బొబ్బెర్లు దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు. మరి కావున విదేశ ప్రయాణం అనుకూలంగా ఉంటుంది. మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్సు, ఇండోనేషియా, అమెరికా, ఆస్ట్రేలియా, దుబాయ్, మలేషియా, సింగపూర్ ఇత్యాది నగరాలలో నివసించే వారికి అక్కడి గ్రహచార ఫలితంగా చంద్రుడు మరియు శని రాహువులు అనుకూలంగా లేవు. కావున ఆ యొక్క గ్రహాలకు అభిషేక పూజలు జరిపించి బియ్యం మరియు నల్ల నువ్వులు, మినుములు దానం చేయాలి. దాని వలన మంచి ఫలితాలు కలుగుతాయి. అన్ని వృత్తుల వారికి, అన్ని రంగముల వారికి గ్రహచార గోచార స్థితి కొద్దిగా బాగోలేకపోవడం వలన దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని ఇంట్లో దేవుడి దగ్గర ఆవాల నూనెతో దీపారాధన చేసి ఏదైనా తీపి పదార్థం అమ్మవారికి సమర్పించి ఈ యొక్క మంత్రాన్ని జపం చెయ్యండి. ఓం ఐం క్లాం క్లీం ఓం నమో భగవతే సర్వలోకానుగ్రహకారకాయ భగవతి మమ సర్వారిష్టాన్ నివారయ నివారయ సర్వకష్టాన్ నివారయ నివారయ ఐశ్వర్యం దేహి దేహి స్వాహ అనేటువంటి యొక్క మంత్రాన్ని జపము చేసి శనగలు, బెల్లం, బియ్యం, ఆకుకూరలు, తేనె ఇవన్నీ కూడా బ్రాహ్మణులకు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్. మకర రాశి ఫలితాలు. భోజాది ఉత్తరాషాఢ 2, 3, 4 పాదములు
జూజే జోఖా శ్రవణం 4 పాదములు, గాగి ధనిష్ట 1-2 పాదములు కలిసి మకర రాశి అవుతుంది. దీనికి అధిపతి శని. ఆయురారోగ్య ఐశ్వర్యములు కలిగించేవాడు. అతి సాహసం, గర్వం, అహంకారం, మొండితనం, దురుసుగా మాట్లాడడం, తరువాత పశ్చాత్తాపడడం, గ్రహదోషాలు, దాంపత్యం ఇత్యాది విషయాలకు కారకుడు. కావున శనిగ్రహం అనుకూలంగా ఉండి మీ యొక్క వ్యాపారములు, వృత్తిలో, వ్యవహారంలో కానీ, ఉద్యోగంలో కానీ ఉన్నతమైనటువంటి ఫలితాలు కలిగించాలంటే ప్రతి శనివారం శనిగ్రహానికి నువ్వుల నూనెతో అభిషేకం చేసి నల్ల నువ్వులు, నువ్వుల నూనె, నల్లని వస్త్రం, చెప్పులు, నల్లటి గొడుగు దానం చేసిన మంచి ఫలితాలు అనేటివి కలగగలవు. మరియు అతిగా గ్రహచారం మిమ్ములను పీడిస్తూ ఉంటే గనక మయూర నీలం అనేటువంటి రత్నాన్ని సేకరించి దానిని వెండిలో కానీ బంగారంలో కానీ పొదిగించి పూజ చేసి ధరించిన మంచి ఫలితాలు అనేటివి కలగగలవు. మరి కావున గ్రహచార గోచార విషయంలో మరి ఈ రాశి వారికి ఈ వారం శని చంద్ర కుజగ్రహముల యొక్క స్థితిగతులు అనుకూలంగా లేకపోవడం వలన కొద్దిగా ఇబ్బందులను ఎదుర్కొనవలసి వస్తుంది. వృత్తి, వ్యవహార, వ్యాపారములో ఆటంకాలు ఏర్పడి అధికమైన ధన నష్టం అనేది కలగగలదు. ఉద్యోగంలో ఎటువంటి ఏ పని చేసినా కానీ పనికి తగ్గ గుర్తింపు లేకుండా ఉంటుంది. కుటుంబంలో చికాకులు ఎక్కువగా ఉంటాయి. వ్యవహారం అనుకూలంగా లేకపోవడం వలన మరియు వ్యాపారములు అధికమైన ఇబ్బందులు కలిగి ఉంటాయి. కాబట్టి ఎక్కువగా ధన రాబడికి సంబంధించినటువంటి నష్టాలు, కష్టాలు అనేటివి కలగగలవు. మనశ్శాంతి ఎక్కువగా లేకుండా ఉంటారు. విద్యార్థులు చదువులో ఆసక్తి లేకుండా చదువు యందు నీరసం కలిగి సోమరితనంతోటి ఉంటారు. ఉద్యోగ ప్రయత్నంలో వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటాయి. ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి పదవులకు ఇబ్బందులు కలగగలవు. షేర్ మార్కెట్ మరియు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి అధికమైన చెడు ఫలితాలు కలిగి ఆ యొక్క రంగంలో ఆదాయం అనేది తగ్గి ఉంటుంది. చిన్న చిన్న చేతి వృత్తుల వారికి మామూలుగా గ్రహస్థితి ఉంది. వ్యవసాయ, వృత్తి, వాణిజ్య వ్యాపారులకు మంచి ఫలితాలు లేక అధికమైనటువంటి యొక్క నష్టాలు అనేటివి కలగగలవు. సినీ, రాజకీయ రంగం వారికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. కావున గ్రహదోష నివారణ గురించి మీరు చేయవలసిన పని శని చంద్ర కుజగ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించి నల్ల నువ్వులు, బియ్యం, కందులు మరియు బెల్లం, ఉప్పు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలగగలవు. ఈ యొక్క మంత్రాన్ని మీరు జపం చేయండి. ఓం శం శనేశ్వరాయ నమః. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం. ఓం శం శనేశ్వరాయ నమః అనేటువంటి యొక్క మంత్రాన్ని మీరు జపము చేస్తూ భక్తి శ్రద్ధలతోటి జపం చేస్తూ నల్ల నువ్వులు, నువ్వుల నూనె మరియు నల్లని గొడుగు, చెప్పులు దానం చెయ్యాలి. దానివలన ఈ రాశి వారందరూ కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు, శుభ ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు. శుభం భూయాత్. కుంభరాశి ఫలితాలు. గూగే ధనిష్ట 3-4 పాదములు, గోసాశీసు శతభిషం 4 పాదములు, శేషోద పూర్వభాద్ర 1-2-3 పాదములు కలిసి కుంభరాశి అవుతుంది. దీనికి అధిపతి శని. శని నీచస్థానములో ఉంటే అత్యంత చెడు ఫలితాలను కలుగజేస్తాడు. గండాలు, ఆపదలు, అవమానాలు, దెబ్బలు, గొడవలు, విరోధాలు, విభేదాలు, ధనం విషయంలో, వ్యవహారములో అనేక రకాలుగా వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కలుగజేస్తాడు. భూత బాధలు, అనారోగ్య బాధలు, వ్యవసాయ వ్యాపారములో నష్టాలు ఇత్యాది విషయాలు కారకుడు. కాబట్టి శని వలన మంచి శుభ ఫలితాలు కూడా కలగాలంటే, శని యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండాలంటే ప్రతి శనివారం శనికి నువ్వుల నూనె, నల్ల నువ్వులు కలిపి అభిషేకం చేసి నల్ల నువ్వులు, నువ్వుల నూనె దానం చెయ్యాలి. మరియు అదే రోజు సాయంత్రం శివాలయంలో అభిషేకం చేసిన మంచి ఫలితాలు అనేటివి కలిగి భవిష్యత్తులో ఆర్థికమైనటువంటి స్థితి కలిగి ఉంటారు. కావున ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో ఈ వారం అనుకూలమైనటువంటి గ్రహస్థితి శని మరియు కుజ, శుక్రుల యొక్క గ్రహచార స్థితి వలన అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి ఉండడం వలన మంచి ఫలితాలు కలిగి మీ యొక్క వ్యాపారంలో, వ్యవహారములో సక్రమంగా పనులు జరగగలవు.
గృహ సౌఖ్యం, ధన సౌఖ్యం, మిత్రలాభం, వ్యవహార లాభం, వ్యాపార వృద్ధి, తోటి వ్యాపారస్తుల చేత స్నేహభావాలు కలిగి ఉండటం, మీరు చేస్తున్న ప్రతి పనిలో మీ యొక్క కుటుంబ పెద్దల సలహాలు తీసుకొని చేయడం వలన మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి. తగు నెమ్మదిగా మీరు వ్యాపారములో కానీ వ్యవహారములో కానీ అభివృద్ధి కలిగేటట్టుగా ప్రయత్నం చేస్తూ ఉండాలి. అప్పుడప్పుడు అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు కలుగుతూ ఉంటాయి. మీరు షేర్ మార్కెట్ కానీ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారైతే ఆ యొక్క రంగంలో అభివృద్ధి అనేది కలిగి ఉంటారు. అన్ని రంగముల వారికి, అన్ని వృత్తుల వారికి వారి యొక్క వ్యాపారములో మంచి ఫలితాలు కలిగి ఆనందంగా ఉండగలరు. మరియు సినీ రాజకీయ రంగం వారికి మంచి అవకాశాలు అనేటివి రాగలవు. వచ్చినటువంటి యొక్క అవకాశాలను ఉపయోగించుకొని వాటిలో అభివృద్ధి అనేది చెందాలి. చిన్నవారితో కూడా వినయంగా మాట్లాడాలి. ఎదురు సమస్యలు మీ యొక్క ఎద మీద దాడి చేస్తున్నా కానీ వాటిని తట్టుకొని నిలబడి విజయం అనేది మీరు సాధించుకోవాలి. అప్పుడే మీకు గుర్తింపు అనేది వస్తుంది. మరియు విద్యార్థులకు మంచి ఫలితాలు కలిగి ఉన్నాయి. చదువులో చక్కగా రాణిస్తారు. ఉద్యోగం చేసేవారికి ఆ యొక్క రంగంలో అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది. ఉన్నతమైనటువంటి పదవులు లభించేటువంటి గ్రహస్థితి అనేది కలదు. మరి కావున విదేశంలో ఉన్నవారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, దుబాయ్, ఇండోనేషియా, ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి అక్కడి గ్రహచార విశేషము చేత గ్రహ ఫలితాలు చూస్తే శని, కుజ, రాహుగ్రహముల యొక్క ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ఆ యొక్క రంగముల వారికి వారి యొక్క వృత్తిలో వ్యవహారం వలన కానీ వ్యాపారం వలన కానీ అధికమైనటువంటి లాభాలు కలిగి మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు. శుభం భూయాత్. మీనరాశి ఫలితాలు. ది పూర్వాభాద్ర 4వ పాదం, దూషంఝాధ ఉత్తరాభాద్ర 4 పాదములు, దేదోచాచి రేవతి 4 పాదములు కలిసి మీనరాశి అవుతుంది. దీనికి అధిపతి గురువు. ధనం, పుత్రులు, వ్యవహారం, వ్యాపారం, ఉద్యోగం, సేవకులు, అధికారం, దర్పం, దేవతలు, భాగ్యం, భోగం, సంతోషం ఇత్యాది విషయాలకు కారకుడు. కావున గురుగ్రహం అనుకూలంగా ఉంటే సకల సంతోషాలు కలుగజేస్తాడు. వ్యాపారంలో అనుకూలమైన ఫలితాలు కలుగజేస్తూ ఉంటాడు. ఉద్యోగ స్థిరత్వం, కుటుంబ సౌఖ్యం ఇత్యాది ఫలితాలు ఎక్కువగా మనకు కలుగజేస్తూ ఉంటాడు. గురుగ్రహం అనుకూలంగా ఉండాలంటే గురుగ్రహం యొక్క అభిషేక పూజలు చేయించాలి. మరియు ప్రతి గురువారం గురుగ్రహానికి అభిషేక పూజలు జరిపించి శనగలు దానం చేయాలి. మరియు పసుపు రంగు వస్త్రం దానం చేయాలి. విపరీతమైనటువంటి చెడు ఫలితాలు ఎదురవుతూ ఉంటే కనుక కనకపుష్యరాగం అనే రత్నాన్ని సేకరించి పూజ చేసి వెండిలో పొదిగించి దానిని ధరించిన మంచి ఫలితాలు అనేటివి కలగగలవు. కావున మరి ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో చంద్ర, కుజ, గురు గ్రహముల యొక్క యోగం వలన ఎక్కువగా మనోవిచారం అనేది కలిగి ఉంటారు. మానసికంగా ఇబ్బందులకు గురి కాగలరు. వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ ఆటంకాలు ఎక్కువగా కలిగి అధికమైన ధన నష్టం అనేది కలగగలదు. రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో కొద్దిగా ఆదాయం, లాభం అనేది కలిగి ఉంటుంది. ఆ యొక్క రంగంలో పెట్టుబడి పెట్టేవారికి కొద్దిగా లాభసాటిగా ఉంటుంది ఈ వారం గ్రహచార స్థితి. దాని వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటారు. మరి గ్రహచార స్థితి అనుకూలంగా మరి ఉండాలంటే శని మరియు రాహుగ్రహాలకు అభిషేక పూజలు జరిపించి, గురుగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి మినుములు, శనగలు, నల్ల నువ్వులు దానం చేసిన అనేక రకాలుగా మంచి ఫలితాలు కలిగి ఉంటాయి. బంధువుల రాక వలన అధికమైనటువంటి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. చేద్దామనుకున్నటువంటి పనులన్నీ కూడా ఆగిపోగలవు. ప్రతి దానిలో వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కలుగుతూ ఉంటాయి. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువగా నిద్రలేమి వలన నీరసం అనేది ఎక్కువగా కలిగి ఉంటుంది. ప్రాణ స్నేహితులతో కానీ బంధువులతో కానీ వైరం ఏర్పడేటువంటి గ్రహస్థితి కలదు. దాని వలన తగు జాగ్రత్తగా ఉంటూ మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళాలి. అధికారుల చేత తగు జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఆ యొక్క ప్రయత్నం ఫలించగా మనోవిచారానికి గురి కావలసి వస్తుంది. మరి కావున ఆ యొక్క వ్యవహార విషయంలో కానీ ఫైనాన్స్ విషయంలో, లావాదేవీల విషయంలో, డబ్బుకు సంబంధించినటువంటి విషయంలో సమస్యలు ఏర్పడగలవు. తొందరపాటు తనం లేకుండా నిదానంగా మీ యొక్క పనులు చేసుకోవాలి. వ్యవహారం గురించే కానీ
వ్యాపారం గురించే కానీ విదేశాలు వెళ్ళేవారికి గ్రహస్థితి అనుకూలంగా లేదు కాబట్టి, మరియు విదేశాలలో అనగా ఫ్రాన్స్, అమెరికా, దుబాయ్, ఇండోనేషియా, ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి అక్కడి గ్రహచార ప్రకారంగా శని మరియు శుక్రగ్రహాలు అనుకూలంగా లేవు కాబట్టి వాటి యొక్క పూజలు జరిపించి నల్ల నువ్వులు, బొబ్బెర్లు దానం చేయడం వలన అనేక రకాలుగా మంచి ఫలితాలు కలిగి ఆ యొక్క రంగాలలో అభివృద్ధి చెంది ఈ యొక్క రాశి వారందరూ మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్.